మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రెడ్ సార్, కూర్చోండి కూర్చోండి. నేను కూర్చొని నీతో కబుర్లు చెప్పడానికి రాలేదు, కాసేపు నిజాలు మాట్లాడుకుందామని వచ్చాను. నీకు ఝాన్సీ గారు తెలుసు కదా? ఝాన్సీనా? ఏ ఝాన్సీ సార్? అదే మీ ఫ్రెండ్ రాకేష్ మరదలు, లాయర్ ఝాన్సీ గారు. ఓ, ఆ ఝాన్సీయా? ఎందుకు తెలీదు, తెలుసు. తనిప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. రాత్రి అమ్మాయి మీద 2 రౌడీలు అటాక్ చేశారు. అవునా సార్? తనకేం కాలేదు కదా? బానే ఉంది కదా సార్? తనకేం కాలేదు, కానీ వచ్చిన వాళ్ళెవరు, ఎందుకొచ్చారు, ఎవరు పంపిస్తే వచ్చారని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు సార్? ఈ అటాక్ చేయించింది నువ్వే అని ఝాన్సీ డౌట్ పడుతుంది. అలాంటిదేం లేదు సార్, నాకు రౌడీలంటేనే భయం. అలాంటిది ఒకరి మీదకి రౌడీల్ని పురమాయిస్తానా సార్? లేదు, నాకేం తెలియదు సార్. ముందే తప్పు ఒప్పుకుంటే పనిష్మెంట్ తక్కువగా ఉంటుంది, లేకపోతే నేను నీ మీద తీసుకునే యాక్షన్స్ చాలా సివియర్గా ఉంటాయి. నిజంగానే నాకేం తెలియదు సార్. ఆ ఝాన్సీకి నేనంటే చాలా కోపం. నన్ను ఒక శత్రువులా చూస్తుంది. నా దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలని కోర్టులో కేసు కూడా వేసింది. తెలుసు, అందుకే కదా నీ ప్రమేయం ఏమన్నా ఉందా అని అడుగుతుంది. సార్, అసలు ఆవిడ మీద అటాక్ జరిగిందో లేదా డ్రామా ఆడుతుందో ఎవరికి తెలుసు సార్? అటాక్ జరిగినట్టు సాక్ష్యం ఏమైనా ఉందా సార్? నేనే సాక్ష్యం. అటాక్లో నా చేతికైన గాయం ఇది. అవునా సార్? సారీ సార్. ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా? ఏమొద్దు సార్, నేనేదో చిన్న డౌట్తో అడిగాను అంతే. సార్, నాకు ఏదో ఒకరిద్దరు అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉంటే ఉండొచ్చు, కానీ నా వీక్నెస్ అంతవరకే. రౌడీల్ని గుండాల్ని మెయింటైన్ చేసే టైప్ కాదు సార్. అంత స్తోమత టైం కూడా లేదు సార్. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి. అంటే ఈ అటాక్కి నీకు ఏ సంబంధం లేదు అంటావు? ఎస్ సార్, అదే చెప్తున్నాను. సరే, నా వీక్నెస్ కూడా ఒకటి ఉంది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకు తిరుగుతూ ఉంటే వాళ్ళని పట్టుకొని చిప్పకూడు తినేలా చేయడం. ఓకే, సీ యూ. ఓకే సార్. నీట్గా రాయి వంశీ. స్వీటీ చూపించు. ఓకే. ఏంటి మేడం ఇలా వచ్చారు? ఏ రాకూడదా? అలా ఏం లేదు, యూజువల్గా మీరు రారు కదా, చిన్న డౌట్. నిన్ను చూడాలనిపించింది. రోజు చూస్తూనే ఉన్నారుగా. తాజ్ మహల్ని, రోజా పువ్వుల్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. మనకిష్టమైన వస్తువుల్ని, మనుషుల్ని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇంట్లో అయినా కోర్టులో అయినా. నువ్వు నా ప్రియమైన శత్రువు కదా. అక్కడ ఇక్కడ ఎక్కడైనా
నిన్ను ఎన్నిసార్లైనా కలవచ్చు, నీ మీద ఎన్నిసార్లైనా గెలవచ్చు. యూర్ ఆల్వేస్ వెల్కమ్ మేడం. నేను ఓటమిని కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను. గెలుపు ఓటముల్ని సమానంగా తీసుకుంటాను. ఝాన్సీ, నువ్వు చాలా తెలివైన దానివి. నీ మాటలతో మనుషుల్ని ఇట్టే పడేయగలవు. నీ తెలివితేటలతో సింపుల్గా మ్యానిపులేట్ చేయగలవు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అసలు నేనెవరిని మ్యానిపులేట్ చేశాను? గౌతమ్ని. నేనింకా నిన్ను పర్మనెంట్ గా స్టోర్ రూమ్ లోనే ఉండేలా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు గౌతమ్కి లేనిపోని సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి వాడిని ఎమోషనల్ గా మానిపులేట్ చేసి తిరిగి ఇంట్లో మక్కం పెట్టావు. నిన్ను స్టోర్ రూమ్ లోనే ఉంచేద్దామని ఇంట్లో అందరినీ ఒప్పించగలను. అది నాకు చిటికలో పని. కానీ ఎందుకు చేయలేదో తెలుసా? గౌతమ్ కోసం. నేను నిన్ను స్టోర్ రూమ్ లోనే ఉండాలని చెప్పిన వెంటనే నువ్వు గౌతమ్ దగ్గరకు వెళ్ళి 4 కన్నీటి బొట్లు కార్చేస్తావు. వాడు సెంటిమెంట్ ఫుల్, నువ్వు చెప్పింది నిజమనుకొని మా దగ్గరకొచ్చి కేసు అయిపోయింది కదా, ఇప్పుడు స్టోర్ రూమ్ లో ఎందుకు ఉండడం, ఇంట్లో ఉండనివ్వండి అని అంటాడు. నాకు అవసరమా వాడితో ఆ మాట చెప్పించుకోవడం? లేదు కదా. అందుకే సైలెంట్గా ఉంటున్నాను. మేడం, నేనేమి గౌతమ్ గారికి చెప్పలేదు. సడన్ గా ఆయనే ఇంట్లోకి తీసుకొచ్చారు. నువ్వు తీసుకొచ్చేలా చేశావో లేదా వాడే తీసుకొచ్చాడో నాకు క్లియర్గా తెలుసు ఝాన్సీ. ఆడదాని కన్నీళ్లకి మగాడి మనసు కరుగుతుందంటే ఏమో అనుకున్నాను. కానీ ఇప్పుడు నిన్ను గౌతమ్ని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఎక్కడో మాకు 50 కిలోమీటర్ల దూరంలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉండే ఏరియాలో చిన్న ఇంట్లో బతికే నువ్వు చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఈ రిచ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యావు. ఫ్యాన్ ఉండే ఇంట్లో నుంచి ఏసీ ఉండే గదిలోకి వచ్చావు. పనివాళ్ళు, సెక్యూరిటీ ఫ్రీగా నీకు సర్వీస్ చేస్తున్నారు. విలాసవంతమైన లైఫ్ లీడ్ చేస్తున్నావు. మేడం, మీ ఇల్లు విలాసవంతమైనదేమో, కానీ మా ఇంట్లోనే హాయిగా ఉంటుంది. కడుపు నిండా తినగలను, కంటి నిండా నిద్రపోగలను. ఈ రెండిటికి తేడా ఏంటో తెలుసా? నచ్చిన మనుషులతో ఉండడం. మనకి నచ్చిన వాళ్ళు తోడుగా ఉంటే పూరి గుడిసైనా ప్యాలెస్ అయినా ఒక్కటే. బాగా చెప్పావు. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవేమో. గౌతమ్నే కాదు, ఎవరినైనా మాయ చేయగలవు. అసలు నీకు ఆత్మాభిమానం అనేది లేదా? ఉంటే నువ్వు స్టోర్ రూమ్లోనే ఉండేదానివి. అడుక్కునేవాళ్ళు గుమ్మం బయటే ఉండాలి, పెట్టింది తినాలి. అంతేగాని నచ్చినట్టు ఉంటానంటే ఎలా చెప్పు? ఇంకొకసారి గేటు కూడా తాకనివ్వరు. నువ్వు కోర్ట్ ఆర్డర్ తీసుకొచ్చి ఇంట్లో ఉంటున్నావు, కానీ నీ స్థాయి ఏంటో, నీ స్థానం ఏంటో గుర్తించలేకపోతున్నావనేదే నా బాధ. నువ్వు చెప్పినట్టు నీకు నచ్చిన వంశీని, స్వీటీని తీసుకొని స్టోర్ రూమ్లోకి వెళ్ళొచ్చు కదా. అయినా ఆత్మాభిమానం లేని వాళ్ళకి ఎంత చెప్పినా, ఎలా చెప్పినా అర్థం కాదులే. అంతేనా ఛాన్సీ? నేను చెప్పాల్సింది చెప్పాను.
ఇక నీ ఇష్టం. వంశీ స్వీటీ, పదండి, మనం స్టోర్ రూమ్ లోకి వెళ్దాం, పదండి. ఎందుకు పిన్ని? ఇక్కడ బానే ఉంది కదా. చెప్తున్నాను కదా, ఇక్కడి నుంచి మనం అక్కడే ఉందాం. బాబాయ్ వచ్చి మళ్ళీ తీసుకొస్తే? మీ బాబాయే కాదు, ఎవరొచ్చినా కూడా మనం అక్కడే ఉంటున్నాం. పదండి పదండి. ఏంటి ఝాన్సీ గారు, ఈ లగేజ్ ఏంటి? ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారా? ఏదైనా టూర్కి వెళ్తున్నారా? మిమ్మల్ని చూస్తుంటే ఏదో జరిగిందనిపిస్తుంది. అలాంటిదేమీ లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఇక్కడి నుంచి ఈ రూమ్లో ఉండము. ఏ రూమ్ నచ్చలేదా? ఇంటీరియర్ ఏమైనా మార్పించాలా? లేదు, స్టోర్ రూమ్లోనే ఉంటాం. మాలాంటి వాళ్ళు ఉండాల్సింది అక్కడే. అని ఎవరన్నారు? ప్లీజ్, మీరు నన్ను ఇంకేమీ అడగకండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి. రీజన్ తెలియకుండా వెళ్ళనివ్వను. ఏమైందో చెప్పండి. బాబాయ్, మృణాలిని మేడం ఇంత స్వీటీ, సైలెంట్గా ఉండు. ఏంటండి మీరు? ఏం జరిగిందో మీరు చెప్పరు, పిల్లలు కూడా చెప్పనివ్వరా? మీరు చెప్పండి నాన్న. అమ్మమ్మ వచ్చేమంది? పిన్నిని చాలా తిట్టింది బాబాయ్. మిడిల్ క్లాస్ పీపుల్ ఉండే ఏరియాలో చిన్న ఇంట్లో బతికే నువ్వు చట్టాన్ని అడ్డు పెట్టుకొని ఈ రిచ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యావు. ఫ్యాన్ ఉండే ఇంట్లో నుంచి ఏసీ ఉండే గదిలోకి వచ్చావు. తానేదో అందని మీరిలా చేయడం ఏంటండి? ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకండి. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండండి. లేదండి, మేము స్టోర్ రూమ్లోనే ఉంటాం. ఏంటండి ఇందాకటి నుంచి స్టోర్ రూమ్లోనే ఉంటానంటారు? స్టోర్ రూమ్లో ఉండడానికి మీరేమీ విరిగిపోయిన కుర్చీ కాదు, తుప్పు పట్టిన సామాను కాదు. అది కాదండి, ఇది పిల్లల ఇల్లు. పిల్లలతో పాటు మీరు కూడా ఈ ఇంట్లోనే ఉండాలి. అంతేకాని ఇలా స్టోర్ రూమ్లో ఉంటానంటారేంటండి? ప్లీజ్ నా మాట కాదనకండి. సారీ గౌతమ్ గారు, మేమిక్కడ ఉండలేము. అక్కడ పిల్లలకి ఇబ్బందిగా ఉంటుందండి. కొన్ని రోజులకే వాళ్ళు అందులో చాలా ఇబ్బందులు పడ్డారు. స్కిన్ ఇన్ఫెక్షన్, డస్ట్ ఎలర్జీ అన్నీ వస్తాయి. అనవసరంగా పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. సరే, పిల్లలు ఇక్కడే ఉంటారు, కానీ నేను మాత్రం అక్కడే ఉంటాను. మీ అందం కూడా పాడవుతుందండి. ఐ మీన్ మీ హెల్త్ పాడవుతుందండి. మేం కూడా నీతో పాటే ఉంటాం పిన్ని. లేదు నాన్న, మీరిక్కడే ఉండండి. మేముండం. చూసారా, మీరు లేకుంటే వాళ్ళు ఉండరు. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ ఝాన్సీ గారు ఇక్కడే ఉండండి. సారీ సార్, నేను ఉండలేను. అంటే మీ నిర్ణయం మార్చుకోను అంటారు? అవును సార్, మార్చుకోను. పక్కా? పక్కా. సరేనండి, అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి నేను కూడా మీతో పాటు స్టోర్ రూమ్లోనే ఉంటాను. పదండి. ఆ, మీరు స్టోర్ రూమ్లో ఉండడం ఏంటండి? మరి నన్నేం చేయమంటారు? మీరు లేకుండా పిల్లలు ఉండలేరు, పిల్లలు లేకుంటే నేను ఉండలేను. అందుకే ఎక్కడున్నా అందరం కలిసే ఉందాం. పదండి. అది కాదండి. ఏది కాదు? ఝాన్సీ గారు, మీరిక్కడ ఉందామంటే అందరం ఇక్కడే ఉందాం. లేదు అక్కడే ఉందామన్నా నాకు ఓకే. చాయిస్ ఈజ్ యువర్స్. ప్లీజ్ గౌతమ్ గారు, నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి. అస్సలు వదిలేలేను.
నీకు తోడుగా ఉంటాను. ఎంతకాలం? జీవితాంతం. ఏంటి? అదేనండి, పిల్లలకి జీవితాంతం తోడుగా ఉంటానంటున్నాను. మీ నిర్ణయం చెప్పండి. నీ నిర్ణయం మారదా? నో. నేను స్టోర్ రూమ్లోనే ఉంటాను. బాగోదండి. మీరున్నా బాగోదండి. ఈరోజు రూమ్ ఖాళీ చేసి స్టోర్ రూమ్లోకి వెళ్ళమంటే వెళ్తున్నారు. రేపు స్టోర్ రూమ్ కూడా ఖాళీ చేసి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా? అందుకేనా మీరిక్కడుంది? జరిగిన విషయం మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి ప్లీజ్. పిల్లలు, మీరు హోంవర్క్ చేసుకోండి. ఓకేనా అండి? గౌతమ్, మా మాట విను. నువ్వు చేస్తున్న పని నాగ్గాని తాతయ్యకు గాని ఏమాత్రం నచ్చడం లేదు. ఎందుకు నువ్వు మా మాటను రెస్పెక్ట్ చేయడం లేదు? మేమంతా చెప్తుంది నీ క్షేమం కోసమే కదరా. నువ్వు బావుంటేనే మేమంతా బావుంటాంరా. దయచేసి నువ్వు ఆ పోలీస్ జాబ్ మానేసి బిజినెస్లో నాకు తోడుగా ఉండరా. నీ గురించి తాతయ్య చాలా కంగారు పడిపోతున్నాడు. మేం చెప్పినట్టు చేస్తే తాతయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడురా. కానీ నేను హ్యాపీగా ఉండలేను కదా డాడీ. ఎందుకుండలేవురా? బిజినెస్లో లేని హ్యాపీనెస్ ఆ జాబ్లో ఏముందిరా? బిజినెస్ చేసి మంచి పేరు, హోదా, డబ్బు అన్నీ సంపాదించొచ్చు. 10 మందికి సాయం చేయొచ్చు. కానీ న్యాయం చేయలేం కదా డాడీ. అదే నేను ఈ జాబ్ చేస్తే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయగలను. మరొక తప్పు చేయకుండా చూసుకోగలను. క్రైమ్ రేట్ తగ్గించగలను. అది నువ్వే ఎందుకు చేయాలరా? ఎవరో ఒకరు చేస్తారు కదా. మీలాగే అందరూ ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి నాకు ఏ లోటు రాకుండా మీరే చూసుకుంటున్నారు కదా. నిజం చెప్పాలంటే మీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. మనం ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉన్న వాళ్ళకి అపాయం జరగకుండా చూసుకోవాలని మీరు నాకు చిన్నప్పుడు చెప్పిన ఈ మాటలే నన్ను పోలీస్ ఆఫీసర్ అయ్యేలా చేశాయి నాన్న. అలాంటి మీరే ఇప్పుడు ఈ జాబ్ మానేయమనడంలో అర్థమే ఉంది డాడీ. ఈ లోకంలో ఇష్టమైన జాబ్ ఎంతమంది చేస్తున్నారు? వేలలో ఒక్కడు చేస్తున్నాడు. ఆ అదృష్టం నాకు దక్కింది. డాడీ ప్లీజ్, మీరు కాదని నా మనసును నొప్పించకండి. నాన్న గౌతమ్, నువ్వెప్పుడు సంతోషంగా నీకు నచ్చినట్టుగానే ఉండాలని నేను కోరుకుంటాన్రా. నీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదనలేదు. నీ అభిప్రాయాలు ఎప్పుడూ మార్చుకోమని కూడా నేను చెప్పలేదు. కానీ ఈ పోలీస్ జాబ్ అంటే నాకిష్టం లేదురా. ఈ ఉద్యోగం చేయడం అంటే క్రిమినల్స్తో సాహసం చేసినట్టే. ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందోనన్న భయం. కన్న కొడుకు ఇలా ప్రమాదంలో ఉంటే మేమిద్దరం తట్టుకోలేకపోతున్నావురా. అమ్మా, ఏం కాదమ్మా. అలా అనుకు నాన్న. నువ్వు మా గురించి కూడా కొంచెం ఆలోచించు. ఆ దేవుడు ఆల్రెడీ మీ అన్నయ్యని దూరం చేసి కడుపు కోత మిగిల్చాడు. ఇప్పుడు నీకు ఏ రోజు ఏమవుతుందోనని మాకు చాలా భయంగా ఉందిరా. నీకేదైనా జరిగితే ఈ తల్లి పేగు తట్టుకోగలదా? రే గౌతమ్, ఈ ఇంటి వారసుడివి నువ్వొక్కడివేరా. డాడీ ప్లీజ్, నాకేం కాదు. అయినా ఈ ఇంటి వారసుడిని నేనొక్కడనే కాదు. ఈ ఇంటి వారసులు ఇంకో 2 ఉన్నారు. అన్నయ్య పిల్లలు స్వీటీ, వంశీ.
గురించి ఆలోచించడం మానేసి వాళ్ళ గురించి ఆలోచించండి. అమ్మా, పోలీస్ ఆఫీసర్ అన్న తర్వాత ఇలాంటి ప్రమాదాలు, గాయాలు చాలా న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి. ముందు ముందు నేను ఇంకా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రాణం గురించి ఆలోచిస్తేనో, చావుకి భయపడితేనో నేను ఈ జాబ్ చేయలేను. అయినా నా జాగ్రత్తలు నేను చూసుకుంటాను. అది మీరు ధైర్యంగా ఉండండి. నాన్న, అది కాదు నాన్న. మృణాలిని, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావేంటి? ఆ ఝాన్సీ కోసం ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? అదేం లేదు పద్మ, కానీ నాకొక విషయం అర్థం కావడం లేదు. మనం ప్లాన్ చేసో లేదా మరోలానో ఆ ఝాన్సీని అవమానిస్తున్నాం. కానీ గౌతమ్ ఎందుకు ప్రతిసారి ఝాన్సీని వెనకేసుకొస్తున్నాడు? పిల్లల మీద సింపతితో అలా చేస్తున్నాడేమో. అయితే అదేదో పిల్లల మీద చూపించాలి గాని ఝాన్సీ మీద చూపించడమేంటి? పిల్లలు తల్లి కొంగు పట్టుకుని తిరిగినట్టుగా స్వీటీ వంశీ ఎప్పుడు చూసినా పిన్ని పిన్ని అంటూ ఆ ఝాన్సీతో పాటే ఉంటున్నారు కదా. మన గౌతమ్ అదంతా చూసి పిల్లలతో పాటు ఆ ఝాన్సీ మీద కూడా సింపతి చూపిస్తున్నాడేమో. లేదు పద్మ, నా సిక్స్త్ సెన్స్ ఇంకేదో ఉందని చెప్తోంది. ఆ రౌడీల్ని పంపించింది నువ్వే కదా? చెప్పు వినోద్. అవును మేడం, నేనే పంపించాను. రేయ్, టీ తాగుదాం. 2 టీ ఇవ్వు. రాత్రి నా మీద అటాక్ చేసిన వాళ్ళల్లో ఒక అతని రైట్ హ్యాండ్ మీద మామ్ డాడ్ అని టాటూ ఉంది.